తెలంగాణలో ఊపందుకోనున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన నిర్మాణాలండి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తూ ఉన్నట్టు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకానికి గాను బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందని చెప్తున్నారు. ఏటా 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం వారైతే చెప్తున్నారు. ఈ మేరకు భారీగా నిధులు కూడా ఇచ్చిందంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 12,571 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో అయితే ప్రకటించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం బాగా ఊపందుగా ఉందని చెప్తున్నారండి. అయితే ఈసారి బడ్జెట్లో గతంలో కంటే ఎక్కువే అని చెప్తున్నారు. 2024-25 సంవత్సరానికి గాను గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో ఇందిరమ్మ ఇళ్లకు 9,184 కోట్లను కేటాయించారు. ఈసారి దానిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారట. గతంలో కంటే 3,387 కోట్లు అదనంగా కేటాయించడం అయితే ఇందులో గమనించాల్సిందంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసిన వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటి వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎన్నికల కోడ్ అయితే అడ్డంకిగా మారింది. ఇటీవల ఆ కోడ్ కూడా ముగియడంతో ఇక ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 72,000 మంది వరకు ఈ లబ్ధిదారులు అయితే ఎంపిక చేయగా వారికి జనవరి 26న మంజూరు పత్రాలు అయితే ఇచ్చేశారు. అందులో నుంచి పలు ఇళ్ల నిర్మాణాలు సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే రెండో విడత కోసం లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు బడ్జెట్లో కూడా భారీగా కేటాయింపులు జరగడంతో ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అనుకున్న సమయంలో ఈ లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుందని చెప్తున్నారండి. నిర్ణీత గడువు లోపల నిర్ణయాలను సైతం పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ అధికారులను సైతం ఆదేశించింది. కాగా ఏటా ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందని చెప్తున్నారు. ఓవరాల్గా ఏటా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని భావిస్తుంది. ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అవుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అబద్ధం లేదండి.